కేదార్నాథ్, బద్రీనాథ్ దేవాలయాల్లోకి హిందువులే కాకుండా ఇతరులు కూడా ప్రవేశం కల్పించారు. ఇప్పటివరకు ఇతరులు కూడా వచ్చి అక్కడ దర్శించుకుంటున్నారు. ఎవరు? ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు. అయితే ఇప్పుడు ఈ విధానాన్ని వాళ్ళు పూర్తిగా నిషేధించడానికి ఈ కమిటీ అయితే ఒక నిర్ణయం తీసుకుంది. బద్రీనాథ్, కేదార్నాథ్ కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ ఇక నుంచి ఎటువంటి ఇతరులు కూడా రావడానికి వీలు లేదు అన్న విధంగా ఇక్కడ ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఎప్పటి నుంచి అన్నది ఇంకా డేట్ అయితే ఫిక్స్ చేయలేదు, కానీ త్వరలో ఈ కమిటీ అయితే మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ మీటింగ్లో ఆ నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి వాళ్ళు తెలియజెప్తారు. ప్రభుత్వం ఇప్పటికే దీని మీద సానుకూలంగా స్పందించింది. ఇలాంటి దీనికోసమే మేము కూడా మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి మీరు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా మంచిదని ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఆదేశాలు అయితే వెళ్ళిపోయాయి. ఎందుకంటే ఇక్కడ చాలా జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి. సో వీళ్ళు భక్తుల పేరుతో అంటే మన దేవాలయాలకు వచ్చి మనల్ని దోచుకునే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అంటే ఇప్పుడు ఈ కమిటీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మిగతా దేవాలయాలకు కూడా ఎక్కడికి కూడా చిన్న చిన్న దేవాలయాలకు కూడా ఇతరుల్ని రానివ్వకుండా చూస్తున్నారు. మన దగ్గర సౌత్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఒకవేళ వస్తే ఎవరైనా సరే దేవుణ్ణి మొక్కడానికి లేకపోతే ఏదో వస్తారు, ఎప్పుడో వస్తే ముస్లిమ్స్ తిరుపతి లాంటి దేవాలయానికి. కానీ అక్కడ అలా కాదు, మనల్ని దోచుకోవడానికి అక్కడికి వస్తున్నారు వీళ్ళందరూ. అక్కడ హిందువుల్ని దోచుకోవడానికి రకరకాల వ్యాపారాల పేరుతో దోచుకొని వాళ్ళు మళ్ళీ అక్కడ భక్తులుగా వచ్చి నటిస్తూ ఇచ్చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఈ కీలక అప్డేట్ అయితే జరుగుతుంది. ఇప్పటి నుంచి కాదు, ఇది గత 4-5 సంవత్సరాలుగా దీని మీద చర్చోపవాదాలు జరుగుతున్నాయి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడికి చాలామంది ముస్లింలు కూడా బతుకు తెరువు పేరుతో హిందువుల్ని దోచుకుంటున్నారు. అంటే భక్తులు కాదు, వాళ్ళు డైరెక్ట్గానే ముస్లింలు. అంటే ఆ పైకి రావడానికి, కిందకి పోవడానికి ఇలాంటి వీటి వల్ల, అలాగే ఇక్కడ షాపులు చాలా వరకు వాళ్ళే నిర్వహిస్తున్నారు. పైకి తీసుకెళ్ళడానికి వెహికల్స్ కావచ్చు, గుర్రాలు కావచ్చు, మొత్తం అంతా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు శీతాకాలంలో భాగంగా దీన్నైతే ఇప్పుడు దేవాలయాలు అయితే మూసే ఉంచారు. మళ్ళీ ఏప్రిల్ నుంచి తెరుచుకొని ఉన్నాయి. కాబట్టి ఇక నుంచి ఆ ఏప్రిల్లో తెరుచుకునే నాటికి ఇవన్నీ కూడా అమలు అయిపోయే విధంగా ప్లాన్లు జరుగుతున్నాయి. మిగతా వాటి దగ్గర కూడా వీళ్ళని నిషేధించాలి. ఈ మధ్య ఎంత తగువ జరిగింది, 2 సంవత్సరాల క్రితం అక్కడ ముస్లింలు హిందువులు వాళ్ళు ఎవరైతే వస్తున్నారో హిందువులు కూడా వీళ్ళలాగే గుర్రాలు పెట్టుకొని హిందువుల కోసం, అంటే వీళ్ళు కూడా బ్రతుకు తెరువు కోసం చేస్తే వాళ్ళని రానివ్వకుండా ముస్లిం యువకులు దాడి చేశారు హిందువుల గుర్రాల మీద. దానివల్ల ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. సో దాన్ని పూర్తిగా నిషేధించాలి. అలాగే ఇప్పుడు నితిన్ గడ్కరీ గారు కూడా మరికొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అసలు వీళ్ళందరికీ ప్రవేశం లేకుండా రోప్ వే వేయడానికి 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు రోప్ వే వేయడానికి కూడా ప్లాన్ చేశారు. అది కూడా చాలా పటిష్టమైనటువంటిది, భద్రత అలాగే అత్యంత టెక్నాలజీతో కూడినటువంటి రోప్ వేని ఇప్పుడు ఇక్కడ ప్రతిపాదిస్తున్నారు. ఆల్రెడీ అది పనులు పూర్తవుతున్నాయి. ఆ పనులు పూర్తయ్యాయి అంటే ఇంకా భక్తులకి మరికొన్ని కష్టాలు తీరిపోతాయి. ఇలాంటి వెధవల నుంచి కూడా మనల్ని రక్షించుకోవచ్చు.